నమస్తే మై డియర్స్. ఈరోజు నేను చెప్పే మ్యాటర్ ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో మంచివారిగా నటిస్తూ మూర్ఖత్వంగా ప్రవర్తించే కొంతమంది మూర్ఖుల గురించి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎదుటివాడు, వెనకవాడు, ఇటు పక్కవాడు, ఈ పక్కవాడు, ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటో తెలుసా? నేను ఎవరిని మోసం చేయను, నన్ను ఒకడు మోసం చేయాలి తప్ప నేను ఎదుటివాడిని మోసం చేయను, మోసం చేసే గుణం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. మీరు వినే ఉంటారు చాలా మంది దగ్గర. వీళ్ళు ఎవ్వరు మోసం చేయనప్పుడు, అందరూ మంచిగా ఉన్నప్పుడు, అందరూ మంచి చేసినప్పుడు ఒక భర్త తన నమ్ముకున్న భార్యను మోసం చేస్తున్నాడు. ఒక భార్య తల్లి తర్వాత తల్లిగా భావించి తన సర్వం అనుకునే భర్తను మోసం చేస్తుంది భార్య. అలాగే ఒక తమ్ముడు, ఒక అన్నయ్య ఆస్తి కోసం తమ్ముడిని మోసం చేస్తున్నాడు, తమ్ముడు ఆస్తి కోసం అదే అన్నయ్యని చంపేస్తున్నాడు. ఒక అక్క చెల్లిని మోసం చేస్తుంది. అలాగే తల్లిదండ్రులని పిల్లలు ఏ విధంగా మోసం చేస్తున్నారు. మన కాలేజీకి వెళ్ళే కుర్రోలు కానీ ఎవరు కానీ తల్లిదండ్రులకు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. మరి వాళ్ళందరూ మంచోళ్ళు కదా, మరి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. అలాగే ఇంట్లో అత్త మామ కోడలు ఉంటారు. ఒక అత్త మామని కోడలు మోసం చేస్తుంది, అదే అత్త అదే మామ కోడలను మోసం చేస్తున్నారు అనేక కారణాల వల్ల. అలాగే ఒక ప్రియురాలు నువ్వే నా సర్వం, నువ్వే నా లోకం, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరొద్దు అని చెప్పి డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా ఆ ప్రియుడితో ఉండి ఆ ప్రియుడిని మోసం చేసిన నా ప్రియురాలు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఈ ప్రియుడు నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరొద్దు, నా మనసంతా నువ్వే, నా మెదడంతా నువ్వే అని మాయ మాటలో చెప్పి శారీరకంగా వాడుకొని వాళ్ళని యూజ్ చేసుకొని చివరికి వాళ్ళని వదిలేయడం చాలా మంది మన ప్రియుడిని, అదే ఈ లవర్స్ని చూస్తూ ఉంటున్నాం. అలాగే ఒక స్నేహితుడు తన నమ్ముకున్న స్నేహితుడిని మోసం చేస్తున్నాడు, అదే స్నేహితుడు తన నమ్ముకున్న స్నేహితుడిని మోసం చేస్తున్నాడు. అంటే మీరు అందరూ మంచోలే, ఎవరిని మోసం చేయరు కదా, మరి ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మనకి ఒక 4 కాళ్ళు ఉన్న కుక్కకి విశ్వాసం ఉంటుంది కానీ 2 కాళ్ళు ఉన్న మనిషికి విశ్వాసం లేకుండా పోయిందని చాలా మంది చెప్తుంటున్నారు. వాళ్ళని వీళ్ళు మోసం చేశారు, వాళ్ళని మోసం చేశారని మీ అందరు చాలా మంది వింటూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఒక 2 చేతులు ఉన్నాయి, 2 చేతులు ఇలా చప్పట్లు కొట్టినప్పుడే శబ్దం అని వస్తుంది, అంతే కదా, శబ్దం అని వస్తుంది. అంటే మోసం అనేది 2 వైపులు జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది అంటే, ఒక చెయ్యి ఇలాగే ఉంటుంది, ఇంకో చెయ్యి వచ్చి ఎలా కొడద్దా, అంటే ఒకటి తప్పు లేదు కానీ ఇంకోటి వచ్చి కదుపుతాడు. అది అంటే ఇది చాలా, అంటే ఇలా మంచిగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. అంటే ఒక చెయ్యి ఏం చేయదు, ఇదంటే మంచిగా ఉండి, ఇంకోడు అసలు వీడికి తప్పు ఉండదు, అసలు వీడు ఏం చేయడు, వీడికి ఎలాంటి లేదు, కానీ ఈ చెయ్యి వచ్చి ఇలా తగిలింది అంటే వీడు వచ్చి మోసం చేశాడు. పాపం ఇప్పుడు ఎవరిదే తప్పు, వీడిదే తప్పు. పాపం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ గురించి నేను చెప్పడం లేదు, ఇలా మంచిగా ఉన్నవారి గురించి చెప్పట్లేదు. నేను ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. మరి వీళ్ళందరూ మంచోలే కదా, అసలు ఎలా జరుగుతుంది? అందరూ మంచోలే కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ మోసం చేయడం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పాము ఉంది, పాము కాటేసింది అనుకో, అమ్మ బాబు విషం ఎక్కిందని వెంటనే ఏం చేస్తాం, హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళి వెంటనే ఏం చేస్తాం, ఆడు ట్రీట్మెంట్ చేయించుకుని ఏదో చేసుకుని మొత్తం రికవర్ అయిపోతాం. కానీ ఈ పాము విషం కన్నా ఈ మనిషి మోసం అనేది చాలా డేంజర్. ఎలా చెప్పనా, ఈ మనిషి మోసం చేస్తున్నాడని వీడు తెలుసుకోలేడు. ఎప్పుడు తెలుసుకుంటాడో తెలుసా? సర్వం కోల్పోయి, అసలుకి వీడి ఒంటి మీద, వీడి చేతిలో డబ్బు ఏమి ఉండదు, అన్ని పరువు మర్యాదలు అన్ని కోల్పోయి రోడ్డు మీదకి వచ్చినా అప్పుడు తెలుసుకుంటా, అరే వీడు నన్ను మోసం చేశాడు, వీడి చేతిలో మోసపోయానని అప్పుడు తెలుసుకుంటాడు. అంటే వీడి మోసం ఏంటంటే, ఒక పాము నుంచి వచ్చే విషం ఎంత డేంజరో దానికన్నా వీడి 10 డేంజర్. ఈ మోసం చేసేవాళ్ళు 10 డేంజర్. అలాంటి వాళ్ళు చాలా మంది మనం ఈ సమాజంలో, మీ ఇంటి చుట్టూ, మీ ఇంటి పక్కల చాలా మందిని చూస్తూనే ఉంటాం. అలాంటి మంది చాలా మంది ఉన్నారు. అలాగే ఇంకోటి అంటాడు, నేను కరెక్ట్, నేను నెంబర్ 1 అంటాడు. నువ్వు కరెక్టే, నువ్వు నెంబర్ 1వే, నువ్వే గొప్పోడు, అంతేనా? నువ్వే గొప్పోడు, కానీ నాకన్నా గొప్పోడు లేడు అనుకోవడం నీ తప్పు. నీకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ భూమిలో కలిసిపోయారు, ఈ గాలిలో తన శ్వాసను వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మనిషికి మంచోడే, పెద్దలు చెప్తారు కదా, మనిషికి మంచోడే కానీ గుణం గుడిసెట్టిది అంటారు కదా, అలాంటి మంది చాలా మంది ఉన్నారు. అరే ఇప్పుడు నువ్వు కరెక్టే, నువ్వు కాదంటలేదు, ఒకడు చెప్పే మాట వినాలి, నువ్వు కరెక్ట్గా వెళ్తున్నావు. ఒకడు ఉన్నాడు
ఒకడు పెద్దలు చెప్తుంటారు, ఒకడు చెడు మార్గంలో వెళ్తున్నాడు. చెడు మార్గంలో అయితే పెద్దలు అంటారు, అదే చెడు మార్గంలో వద్దు, మంచి మార్గంలో వెళ్ళు అని చెప్తారు. లేదు నేను చెడు మార్గంలో వెళ్తాడంటే అంటే వీడు చేసిందే కరెక్ట్, అరే అది చెడురా బాబు, లేదురా అటు వెళ్ళొద్దురంటే ఎండో అది ఇదే అని అంటాడు. ఇప్పుడు చాలా మంది మనం ఇన్స్టాగ్రామ్ లో ఏం చెప్తున్నాం, పైన ఏదో గెద్ద వెళ్తుంటుంటే కింద వెళ్ళి చేపలు దాన్ని తన్నిందంట. అంటే అది అసలు అది పాసిబుల్, కానీ ఆడు తెల్లారదాకా దాన్ని ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఆడు చేసేదే మూర్ఖత్వ పని. అరే లేదురా అది తప్పురంటే ఆడు ఎండో నేను కరెక్ట్. అలాంటి వాళ్ళు ఒకసారి ఎదుటివాడు ఏం చెప్తున్నారు, పెద్దలు ఏం చెప్తున్నారు అని అది ఒకసారి అది వినిపించుకోండి. అందరూ కరెక్ట్ అయినప్పుడు ఈ కోర్టులు, ఈ న్యాయ వ్యవస్థలు ఇవన్నీ రావు. అందరు కరెక్ట్ అయినప్పుడు, అందరూ ఒక లెవెల్లో ఉన్నప్పుడు, అందరూ ఒక మంచిగా ఉన్నప్పుడు ఈ కోర్టులు ఇవన్నీ రావు. మనం అందరూ ఎవడైతే సరిగ్గా ఉండట్లేదు, ఎవడైతే సరిగ్గా ఉండడం అని తెలిసి ఈ సెక్షన్స్, ఈ చట్టాలు ఇవన్నీ వచ్చినాయి, ఈ న్యాయ వ్యవస్థలన్నీ వచ్చినాయి. అలాంటి వాళ్ళు కొంచెం తెలుసుకోండి. ఎదుటివాడు చెప్పే మాటలు కానీ, ఎదుటివాడు ఏం చెప్తున్నాడో ఒకసారి వాళ్ళ మాటలని వాళ్ళు కూడా ఒక చిన్న గౌరవం ఇవ్వండి. మీరే కరెక్ట్ అనుకోండి, మీరే మూర్ఖత్వం అనుకోండి. ఒకటి 10 మందిని మోసం చేసుకో, అది నువ్వు మోసం చేస్తున్నా ఎలా నీకు అలవాటు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకో. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సర్వం కోల్పోతావు, సంక నాయకపోతావు, అసలు నీ బతికే ఉండదు, అసలు నీకు పుట్టగతులు కూడా ఉండవు, అలా నాశనం అయిపోతాను. అర్థమవుతుందా? ఒకసారి ఎదుటోడు చెప్పిన మాట వినండి. ఎదుటోడు ఏం చెబుతున్నాడు, అసలు మనం ఏం రియాక్ట్ అవ్వాలో చెప్పండి. నువ్వు కరెక్టే, నువ్వు మంచోడు కాదంటలేదు. అంటే నువ్వు ఎదుటోడు కూడా చెప్పింది వింటే తర్వాత నువ్వు అది కరెక్టా లేదా అని చెప్తారు. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, 99 మంది అరే బాబు నువ్వు తప్పు అని చెప్పి ఒకడే నువ్వు మంచి అంటే అది ఈ ఒక్కడు ఆడికి ఫేవర్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఎవరిది, ఆడిదే తప్పు. కానీ 99 మంది వాడు మంచి, ఒకడే ఆడు చెడు అన్నాడు అనుకో, ఈ ఒక్కడిదే తప్పు. అర్థమవుతుందా? నువ్వు కరెక్టే కాదంటలేదు, కానీ ఒకసారి ఎదుటోడు ఏం చెప్తున్నాడు కానీ అవి కూడా వినండి. ఇప్పుడు నేను కరెక్టే, నా గురించి ఒకటి చెప్పక్కర్లేదు అని అంటే నువ్వు సరిగ్గా లేవు, ఒక మార్గంలో నడుచుకోవటం లేదు, అరే నీ ముద్దు బాగోలేదు, సరైన మార్గంలో నడువని చెబుతూ ఉంటారు. అలాంటి మాటలు నువ్వు చాలా తెలివైనోడు, నువ్వు చాలా నీకన్నా తోపు ఎవరు లేరు, తురుము ఎవరు లేరు కాదంట. కానీ ఎదుటివాడు చెప్పింది కూడా ఒకసారి వినండి, చెప్పి ముందుకు ఫాలో అవ్వండి. మూర్ఖత్వంగా ప్రవర్తించి ముందుకెళ్ళిపోకు, లాస్ట్కి నువ్వే మునిగిపోతావు. అలా ఎంతమంది ఉన్నా చెప్పే కదా, ఈ మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగిరెగిరి పడిన వాళ్ళు ఈ మట్టిలో కలిసిపోయి తన ఊపిరి, తన శ్వాసని గాలిలో వదిలేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చివరికి ఏమి తీసుకెళ్ళిపోయారు, మనం ఎలా బట్టలు లేకుండా పుడతాం, బట్టలు లేకుండా చచ్చిపోతాం. 6 అడుగులు గొయ్యి తీసి పాతేస్తారు. కాబట్టి మన ఎదుటివారు ఏం చెప్తున్నారో అది కూడా విని మన ఎదుటివారితో ఫాలో కొంచెం పాజిటివ్ వైబ్లో వెళ్ళాలి, నాట్ నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. మ్యాక్సిమం పాజిటివ్ ఉండవు. నీకు తప్పు, ఎదుటివాడు తప్పు చేస్తున్నప్పుడు నీకు తెలిసిపోద్ది. నీకు తెలిసినప్పుడు వాళ్ళని జడ్జ్ చేయి. అరే నువ్వు తప్పు చేస్తున్నావు, అప్పుడు జడ్జ్ చేయడంలో తప్పు లేదు. నువ్వే కరెక్ట్ అనుకోకు, ఎదుటివాళ్ళు చెప్పింది కూడా విను, ముందుకెళ్ళు, పాజిటివ్ వైబ్లో ఉండు, నెగిటివ్ వెళ్ళవద్దు. ఏది తీసుకున్నా పాజిటివ్గా వెళ్ళండి, ఓకేనా? అలాగే ఈ విషయంలోకి వస్తే ఇంకో దీనిలో ఒక భాగంగా చాలామంది చెప్తూ ఉంటారు, నాలో దేశం లేదు, కుళ్ళు లేదు, కుతంత్రం లేదు, పగ లేదు, ఎదుటివాడి మీద ఈర్ష్య బుద్ధి లేదు, నా దగ్గర ఓన్లీ ప్రేమే ఉంటుందంట. అంత ప్రేమే ఉన్నప్పుడు మన ఊర్లో కానీ, మన ఇంటి పక్కవాడు, మన వెనక పక్కవాడు కానీ, చుట్టుపక్కల ఎవరు చూసుకున్నా కానీ ఒకడు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేక వాళ్ళని కిందకి లాగే మంది ఎంతమంది ఉన్నారు మీరు చూసే ఉంటారు. మీ ఇంటి ముందే చూసుంటారు, మీ ఊర్లో చూసుంటారు, ఈ దేశంలో చూసుంటారు. అంతకొస్తే ఫేవర్గా వస్తే మన రాజకీయ నాయకులు ఎవడైతే మంచి చేస్తాడో వాడిని మంచి చేయనివ్వరు, వాడిని లాగేస్తారు, కిందకి లాగేసి లాస్ట్కి ఏమంటారు చెప్ప, నాకు చాలా ప్రేమ ఉంది తన మీద, కానీ కానీ నాశనం చేసేది ఈడే కిందకి లాగేది. ఈడికి దొంగ బుద్ధి ఉండడం వల్ల ఆయన కిందకి లాగేస్తాడు. మంచి చేసేవాడిని మంచి చేయనివ్వరు. ఒకవేళ ఆడు మంచి చేస్తున్నాడు అంటాడు ఎవడు, వాడి ప్రాంతం వాడైతే, లేదా వాడు మతం వాడైతే, లేదా వాడు కులం వాడైతే, లేకపోతే వాడు డబ్బు ఉందా, ఇంక ఏది ఉందా అని చూసి వాడిని పైకి తీసుకొస్తారు. కానీ ఒకడు కింద నుంచి పై స్థాయికి వెళ్ళి ఎదుటి వాడికి మంచి చేస్తున్నాడంటే అలాంటి వాళ్ళని తొక్కేసిన వాళ్ళు మనం ఎంతమంది చూస్తూ ఉంటాం. అది ఉదాహరణగా మన రాజకీయంలో చూడొచ్చు, మన సినిమా ఏదైతే సినిమా పిచ్చిగా తిరుగుతున్నాం
ఆ సినిమాలో కూడా ఉండొచ్చు, ఒక హీరో ఇంకో హీరోని తొక్కేశాడని, ఒక ఊళ్ళో చూడొచ్చు, ఆ ఇంటోడు ఈయన చేశారని, ఆ ఇంటోడు వాడి మీద ఓర్చుకోలేక చేతబడులు, వశీకరణ ఇలాంటివి చేశారని మీరు చాలా మంది ఊళ్ళను వింటూనే ఉంటారు. అంటే మనసులో ఒకటి పెట్టుకొని ఎదుటివాడితో వేరేగా మాట్లాడడం, ఇవన్నీ అంటే నువ్వు మంచోడివే కదా, నీలో ప్రేమే ఉంది, నువ్వు ప్రేమాకరుడు కాబట్టి నువ్వు మరి మంచోడివే కదా. మంచోడు అయినప్పుడు మరి ఎదుటివాడు ఈర్ష్య బుద్ధి ఎందుకు? వాడు ఏదైనా చేస్తే వాడిని మనం పెంచాలని చూడాలి కానీ వాడిని ఎప్పుడు దించేయాలని చూడకూడదు. అర్థమవుతుందా? వాడిని ఎప్పుడు మనం పెంచాలి, దించేయకూడదు. మరి నువ్వు మంచోడు కాబట్టి అందరం మంచోళ్ళు అంటారు కదా, మీరందరూ మంచోళ్ళు అంటారు కదా. మంచోళ్ళు అయినప్పుడు ఎదుటివాడిని ఎదగని వాళ్ళు కానీ నన్ను ఎందుకు తొక్కేయడం? అలా చూస్తూ ఉంటాం. మళ్ళీ అదే మన ఆటల్లో ఎంతమంది, మన దేశంలో ఎంతమంది ఆటగాళ్ళను తొక్కేస్తున్నారు. ఒక ధనవంతుడైన పిల్లల్ని పైకి తీసుకొస్తున్నారు కానీ మరి వీళ్ళందరికీ మంచి బుద్ధి, మంచి భావన ఉండి ప్రేమ, దేశం మీద ప్రేమ ఉన్న వీళ్ళందరూ చేసేవారు. అందరికి మంచి బుద్ధి ఉన్నప్పుడు మరి ఎవరైతే మధ్య తరగతి ఉంటున్నారో, లేదా ఒక మధ్య తరగతి లేదా ఒక పేద కుటుంబం పైకి వస్తున్నారో వాళ్ళని ఎందుకు మరి ప్రోత్సహించడం లేదు? కానీ ఒక డబ్బున్నోనే ప్రోత్సహిస్తున్నాడు. ఏదో మనం అందరం అడుగుతామని ఏదో ప్రోత్సహించడం, ఒక 2-3 ప్రోత్సహిస్తారు, అంతకని ఎక్కువ ఎవరిని ప్రోత్సహించడం. అంటే నేను మంచి అనే దీంట్లో గురించి భాగంగా చెబుతున్నాను. ఈ మంచి అనేది మనం మొత్తానికి వస్తుంది. ఏంటి వీడు ఆట చెప్తున్నాడు, అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు, దయచేసి అనుకోకండి. ఈ మంచి అనేది ప్రతి ఒక్క విషయంలోకి, ప్రతి ఒక్క దానిలోకి వస్తుంది. ఇలా ఎంతమంది ఉన్నారు అంటే నాలో ప్రేమ ఉంది, నాలో ద్వేషం లేదు, ఈర్ష్య బుద్ధి లేదు, కుళ్ళు కుతంత్రాలు లేనప్పుడు ఎందుకు ఎదుటివాడి మీద పడియాడడం? చాలా మంది ఎదుటివాడి మీద పడియాడుస్తున్నారని చెప్తూ ఉంటారు చాలా మంది. మరి ఎందుకు అలా చేస్తున్నారు? మరి మీ అందరు ప్రేమ కలిగిన వ్యక్తులే కదా, ఎదుటివారితో మంచిగా ఉండాలి కదా అని చెప్తూ ఉంటారు కదా. మరి మంచిగా ఉండొచ్చు కదా, మరి ఎందుకు ఎదుటివాడిని తొక్కేయడం, ఎదుటివాడితో అలా భావించడం? అంటే ఇది నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే, ఎవడైతే మంచిగా నటిస్తూ మూర్ఖత్వ భావన, కుళ్ళు కుతంత్రాలు లోన పెట్టుకొని ఎదుటివాడిని మోసం చేస్తున్నాడో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాం. మీలో చాలా మంది మంచివారు ఉంటారు, ఎవరికి హాని చేయరు. కానీ మీకు ఒక్కోసారి మీరు ఎవరికి హాని చేయకపోయినా మీకు చెడు జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని మీరు దయచేసి నెగిటివ్ మార్గంలోకి, నెగిటివ్ వేవ్లోకి వెళ్ళొద్దు. దయచేసి పాజిటివ్గా ఉండండి. మీరు చాలా మంది ఉంటారు, మనం భాషలో డైలాగ్ ఎక్కడ ఉంటాం, మంచివాడు ఫస్ట్ కష్టపడవచ్చు, చెడ్డవాడు సుఖపడవచ్చు, కానీ తర్వాత ఎవడైతే చెడు చేస్తున్నాడో ఖచ్చితంగా నీకన్నా 2 ఆడి ఖచ్చితంగా ఆడి కష్టం అనేది ఆ భగవంతుడు అని ఉంటే ఖచ్చితంగా వాడి కష్టం ఏంటో తెలుస్తుంది, వాడికి అన్యాయం ఏంటో తెలుస్తుంది, ఖచ్చితంగా తెలియజేస్తారు. మీరు మాత్రం ఎప్పుడైతే మంచిగా ఉండి ఎదుటి వారికి సహాయం చేసేవాళ్ళు కానీ, ఎదుటివారి భావానికి కానీ, భావోద్వేగానికి కానీ, వాళ్ళ భావనలు కానీ, ఆలోచనలను కానీ అర్థం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మంచి వారికి, ప్రతి ఒక్క పాజిటివ్ వైపులో ఉన్న ప్రతి ఒక్క కుర్రోడికి, ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క ఈ సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు, అలాగే నా కృతజ్ఞతలు. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నేను ఇప్పుడు చెప్పే మ్యాటర్ అందరికీ అర్థమైంది కదా. ఎవరైతే మంచిగా నటిస్తూ మూర్ఖత్వ భావన ఉందో మూర్ఖుల గురించి చెప్పాను. దయచేసి ఇలాంటి వాళ్ళు మీరుంటే మీ ఒక వైబ్ని, అంటే మీ యొక్క యాటిట్యూడ్ వైఖరిని మార్చుకొని ఒక పాజిటివ్ వైబ్లో ఉండండి. మనం అందరం ఉండాలి. నువ్వు ఒక్కడే ఉండడం తప్పు. ఈ ప్రపంచంలో మనం అందరం ఉండాలి. నువ్వు ఒక్కడే ఉండాలి, నేను ఒక్కడనే బాగుండాలి, ఎదుటోడు బాగోకూడదనే భావాన్ని, ఆలోచనని నీలోకి తెచ్చుకోకు, నీలో ఉంచుకోకు. పాటి గారు చెప్పినట్టు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ అందరూ బాగోపోవడానికి కారణం ఎవరు? నువ్వే. అంటే ఈ బాగోపోవడానికి కారణం ఎవడు? ఈ మూర్ఖుడే. ఎవరైతే మంచివారుగా నటిస్తూ మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒకటే, నెగిటివ్ మైండ్ ఉండొద్దు, పాజిటివ్ మైండ్లోనే ఉండండి. మీరు ఒక్కడిని మోసం చేస్తే మిమ్మల్ని 100 మంది మోసం చేయొచ్చు, 100 మంది మిమ్మల్ని మీద ద్వేషం పెంచుకోవచ్చు, కుళ్ళు పెట్టుకోవచ్చు, కుతంత్రాలు పెట్టుకోవచ్చు, నువ్వు కరెక్ట్ కాదని చెప్పొచ్చు. అర్థమవుతుందా? అందుకే ప్రతి ఒక్కరితో సంతోషంగా, ఆనందంగా, పాజిటివ్గా, మంచిగా ఉంటారని, ఎవరైతే ఇలా ఈ చెడు వైఖరిని ఉన్నారో వాళ్ళందరూ ఎదుటివారితో మంచిగా ఉండి పాజిటివ్ వైపులు ఉంటారని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను చెప్పే కంటెంట్ మీ ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. మీకు నేను చెప్పిన దీంట్లో ఏమైనా అర్థమైతే, మీకు ఏదైనా తెలిస్తే మీరు కూడా కింద కామెంట్ చేయండి.
కామెంట్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ అందరూ కామెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ మై డియర్స్. బాయ్ బాయ్.